న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. యూనివర్సిటీలో లా చదువుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను కల్పించకుండా రెండో పౌరులుగా పరిగణిస్తున్నారు. లక్షల రూపాయల ఫీజులు కట్టి మేనేజ్మెంట్ కోర్సులు చదివే విద్యార్థులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘంలో సభ్యులుగా కూడా ఇప్పటి వరకు లేకుండా చూస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. LLB చదివే విద్యార్థులకు ఉన్న ప్రాధాన్యత వేరే ఇతర కోర్సులు చదివే వారికి లేదని అన్నారు. యూనివర్సిటీలో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉంటే LLB కాకుండా ఇతర కోర్సులు చదివే విద్యార్థులు 500 మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు స్పందించిన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు అందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. బ్రీఫ్గా స్టోరీ చెప్తాను ఏమవుతుందని చెప్పేసి, మేము మా బాధ ఏందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము భరిస్తుంది ఏందని చెప్పేసి. ఇది ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో టాప్ 3 యూనివర్సిటీ, టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, మా ప్రోగ్రామ్లు స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు. మేము వచ్చాం, అడ్మిషన్ బయటకు వదిలేరు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల LLB స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్నీ అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేమంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నారు LLB స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే LLB స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు? అది కాస్టిజంకి అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డాను నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకొని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనకబడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్దాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇది థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు, వాల్యూస్ని ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేటు, మేము సపరేటు, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీలు మాట్లాడే తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్లో నాకంటూ హక్కు ఉంది కదా, ఓటు హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దశాబ్దంగా వేరే స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో LLBలు కాకుండా. 23 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉంది యూనివర్సిటీ ఇప్పటికి. 1998లో స్టార్ట్ చేశారు. 2011లోనో 10లోనో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ స్టార్ట్ చేశారు. అప్పుడు దాన్ని సెంటర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనేవాళ్ళు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇన్ని సంవత్సరాలుగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బదులు డెసిషన్స్ మీరే తీసుకుంటారు. వాళ్ళ ఫీజు కడతారు, కానీ కూర్చొని చూడాలి, వాళ్ళు మన కోసం మంచిది చేస్తే బాగుండు అని చెప్పేసి. ఈ యూనివర్సిటీ స్టూడెంట్ రన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు అందరు స్టూడెంట్స్కి సే ఇవ్వాలి. లేదా ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి అంటున్నారు. నిన్నటి వరకు మేము కూర్చొని డ్రాఫ్ట్ చేసి మాకు అందరికి రైట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పెట్టి అందరు వాళ్ళ వైపు నుంచి కూర్చొని మా వైపు నుంచి కూర్చొని డ్రాఫ్ట్ చేసిన తర్వాత వచ్చి లేదు ఇప్పుడు మీరు స్టూడెంట్ బాడీలో పార్ట్ కాదు కాబట్టి మేము డిసైడ్ చేస్తాం,
మీరు రైట్స్ డిజర్వ్ చేస్తారా లేదా అనేది మేము డిసైడ్ చేస్తాం. మీరు మా బాడీ అంట, వాళ్ళ బాడీ అంటది, వాళ్ళ యూనివర్సిటీ, మేము అవుట్ సైడర్స్. మేము డబ్బులు కట్టి రాలేదా? ఏం వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చి వచ్చారా? వాళ్ళ ప్రొసీజర్ ఏదో వాళ్ళకు ఉన్నింది, వాళ్ళ క్వాలిఫికేషన్ క్రైటీరియా వాళ్ళకు ఉన్నింది, వాళ్ళ గొప్ప వాళ్ళది, మేము కాదనట్లే. వాళ్ళు అచీవ్ చేశారా? గొప్పే. కాదని ఎవరు అంటున్నారు? మాకు మేము చేసుకుంది గొప్ప, మీది మీకు గొప్ప, మాది మాకు గొప్ప. వాళ్ళు ఎలా వచ్చారో మేము అలాగే వచ్చాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము ఇదిలోంచి వచ్చాం కాబట్టి మేము ఎక్కువ, మీరు ఇందులోంచి వచ్చారు కాబట్టి మీరు తక్కువ. అరే మీరు అందులోంచి వస్తే మీరు దానికి సంబంధించి చదువుకోండి, మేము ఇందులోంచి వస్తే మేము సంబంధించి మనం చదువుకుంటాం. మీరు లా చదువుకుంటున్నారు, నేను మేనేజ్మెంట్ చదువుకుంటున్నాను. నీకు నాకు తేడా ఉంది చదివే దాంట్లోనే. స్టూడెంట్ విధంగా ఏం తేడా? నీకు రెండు చేతులు లేవా, నాకు రెండు చేతులు లేవా? నీకు నోరు లేదా, నాకు నోరు లేదా? ఎలా మేము తేడా?